సత్యమంటున్నాదా సత్యాన బోనంబు అయ్యో సత్యాన బోనంబు నేను తెచ్చినాను సత్యము సత్యమంటున్నాదా సత్యాన బోనంబు సత్యాన బోనంబు సత్యాల పౌర్ణము నేను తెచ్చిన నాదా దొండగిరి మాముని కాస్త పౌర్ణం ఆరగింపు నాదా అమ్మ రేణుక ఎల్లమ్మ సత్యము నాదా అంటూ సత్యాల పౌర్ణము మరి తెచ్చానంటున్నావు వినవమ్మ వినవమ్మ సత్యము నాదంటూ సత్యాన బోనము తెచ్చానంటున్నావు ఎంగిలైన నన్ను ముట్టినట్టయితే నువ్వు ముస్తు రాలవైతమ్మా నన్ను పట్టినట్టయితే నీకు పాపము తగలను కుల ద్రోహి సత్యాన్ని పౌర్ణము తెమ్మంటే వెంగిలేని కులార్థము తెచ్చి సత్యము నాద అంటున్నావు ఇది నీకు అసంభవమ్మా వర్పించి భూదేవంతా వేదిక వర్పించి కైలాసగిరి నేలేధిపతిగిరి శంకరుండు నీకు నాకు శివ కళ్యాణం చేశాడమ్మా దానవులు మానవులకి కింపు యక్ష రాక్షసుల యోధాని యోధుల ముందు నిన్ను నేను శివ కళ్యాణం ఆడినమ్మా సత్యానుభవం తెస్తే మృతుని జయించి నేను బ్రతికేవాడిని కానీ వెంగిలేని కులాటం తెచ్చి సత్యమునాథ అంటున్నావమ్మా నిన్ను నేను శివ కళ్యాణం ఆడినందుకు ఏమన్నా కోరుకుంటే
నీ మెడలో నేను తాళి కట్టినందుకు ఏమన్నా కోరిక ఉంటే కోరుకోవమ్మా. ఆ కోరిక మేరకు ఈ వేగ్ర శీఘ్రంగా ఆ కోరికనికి నెరవేర్తానమ్మా. ధనవన్నరా నువ్వు ఏ కోరిక కోరుకున్నా కోరిక నీకు ఇస్తానే రేణుకా ఎల్లమ్మ. నాదా స్వచ్ఛమాచమద కిమాముని ఐరే ఓ బాబో దూరముండు మాట్లాడు దుర్మార్గురాలా పట్టపోకు నన్ను పాపాత్మురాలా ఎదలోపల 7 బాణాలు దిగి ఉన్నాయి బామ నీవు సత్యాల బోనము తెస్తే నా ప్రాణాలు దక్కేటివి ఎంగిలైన బోనము తెచ్చినవు కాబట్టి నా ప్రాణాలు పోయే సమయం అవుతున్నది. మొన్న కోరిక ఉంటే కోరుకో కోరికిచ్చి నేను వెళ్ళిపోతానంటున్నావా నాదరా ఓనాడు స్వచ్ఛమాచమదక్కేమాముని ఎదలోపల 7 బాణాలు ఉన్నాయి బామో బాణాలు గుండంగా ప్రాణాలు పోతవి. ఏమన్నా కోరిక ఉంటే కోరుకో ధనముగా వలనా ధాన్యముగా వలనా మిట్టలుగా వలనా మీడలుగా వలనా కోరుకుంటే కోరుకో బామా కోరికిచ్చి నేను వెళ్ళిపోతానంటున్నావు నాదా స్వచ్ఛమాచమదక్కేమాముని భర్త ఓయినకో నేను ఇంకో రాజమేలా నేను నేనింకా రాజమేళ లేను ఉండనై నేనింకో మూలకుండా నేను స్వచ్ఛమాచమదక్కేమాముని గుట్టకు గుట్ట తోడయ్యా సెట్టు తోడయ్యా గుట్టకు గుట్ట తోడు ఉంటుంది సెట్టుకు సెట్టు తోడు ఉంటుంది మనిషికి మనిషి తోడయ్యో భర్తకు భార్య తోడు అంటారు నాదా స్వచ్ఛమాచమదక్కేమాముని నువ్వు ఓడినంక
నిన్న మందరి దాకా నువ్వు నాకు తోడు ఉండేది, నేను నీకు తోడు ఉండేది. భార్యకు భర్త తోడు అంటారు, భర్తకు భార్య తోడు అంటారు. నీవు జరిగిపోయిన తర్వాత నాకు దిక్కు ఎవరు ఉంటారు, తీని ఎవరు ఉంటారు, తోడు ఎవరు ఉంటారు? నాదా సత్యమాచమల కిరమాముని, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటిగా ఎలా ఉండాలి నాదా? నువ్వు స్వర్గ శ్రీడవడానికి సిద్ధంగా ఉన్నానంటున్నావు. నీ తోడి నేను వస్తా, నన్ను కూడా తీసుకువెళ్ళు నాదా చమదక్కిన మాముని. అమ్మారేణ కాయల్లమ్మా, నువ్వు ఏ కోరిక కోరుకున్నా కోరిక నీకు ఇస్తానన్నా. కోరుకుంటే కోరుకో ఎల్లమ్మో, కోరిక మరి చేదానే. చేతిలోన చేసి అభయము ఇస్తామన్నా, చేతిలోన చేసి అభయము ఇస్తామన్నా, చేతిలోన చేసి అభయము ఇస్తామన్నా, చేతిలోన చేసి అభయము ఇస్తామన్నా, చేతిలోన చేసి నీ కోరిక నేను నెరవేర్స్తానమ్మా రేణుకా ఎల్లమ్మ. నీ చేతిలో ఉన్న చెయ్యి వేసి అభయాస్తం మోపాను రేణుకా ఎల్లమ్మ.